వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. భర్త: ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారట, నువ్వేమంటావు? భార్య: నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, రావద్దని చెప్పండి. భర్త: హలో, విన్నారు కదా అత్తయ్య గారు, మీ అమ్మాయే మీ ఊరు వస్తుందట, మీరు రానవసరం లేదులేండి. భార్య: అంటే ఊరు నుంచి వస్తుంది మీ అమ్మ వాళ్ళు కాదా? ఒకతను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటూ వచ్చి, భర్త భార్యను కొడితే పుట్టింటికి వెళుతుంది, మరి భార్య భర్తను కొడితే ఎక్కడికి పోవాలి సార్ అని అడిగాడు. పోలీస్: నాకు అర్థమైంది, నువ్వు ఎక్కడికి పోలేవు కాబట్టి నీ భార్య జోలికి పోకుండా ఉండు. కొడుకు: నాన్న, నన్ను స్కూల్లో దింపడానికి రోజు నువ్వెందుకు వస్తున్నావు? మా ఫ్రెండ్స్ని దింపడానికైతే వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు కదా. తండ్రి: అందుకే కదా రోజు నేనొచ్చేది. భర్త: హాయ్ బంగారం, ఏమైనా తిన్నావా? నిన్ను చాలా మిస్ అవుతున్నాన్రా. భార్య: ఇప్పుడే కదండి నాతో గొడవ పడి వెళ్ళిపోయారు, అప్పుడే కోపం తగ్గిపోయిందా? భర్త మనస్సులో: ఊరి దేవుడా, నేను ఫోన్ చేసింది మా ఆవిడక, ఇంకా నయం దొరికిపోలేదు. భార్య: లాయర్ గారు, నాకు మా ఆయనతో మళ్ళీ పెళ్లి జరిగేలా చెయ్యండి. లాయర్: అదేంటమ్మా, విడాకులయ్యి వారమే కదా అయ్యింది. భార్య: విడాకులైనప్పటి నుండి ఆయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు లాయర్ గారు, నాకు అది అస్సలు నచ్చడం లేదు. కూతురు: ఆ టీచర్కిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారంటూ బోరుమంది. తల్లి: ఏమైందమ్మా, నిన్నేమన్నా అన్నాడా? కూతురు: నిన్న వడ్డించిన కూరలో ఉప్పు కారం తక్కువయ్యాయని ఆ కూరను 10 సార్లు వండించాడమ్మా. అలిగి పుట్టింటికి వచ్చిన కూతురు 10 రోజుల తర్వాత కాపురానికి వెళుతూ ఉంటే తల్లి ఇలా అడిగింది: ఏమ్మా, నీ తప్పు తెలుసుకున్నావా? కూతురు: నిజం తెలుసుకున్నాను. తల్లి: ఏంటది? కూతురు: ఇక్కడ ఉంటే నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది, అక్కడైతే అన్ని పనులు ఆయనే చేసి పెడతారని. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.